ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి ప్రతిరోజు ఉదయం కొంతమంది వృద్ధులకు టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పరిచర్య 2024 సంవత్సరం 6వ నెలలో మేము ప్రారంభించాము. మరి అప్పుడు ప్రారంభంలో ఒక 4-5 మాత్రమే వచ్చేవారు. మరి ఈ దాదాపుగా ఇంచుమించు 10 నుంచి 15 మంది వరకు ప్రతిరోజు వస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా మరి వారికి చక్కటి టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆహారం తింటున్నటువంటి వారు చాలా సంతోషిస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు. మరి వారి ఆకలిని తీరుస్తున్నప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క ఆసరా ఫౌండేషన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ఇంకా దీవించబడాలి, ఇంకా ఆశీర్వదించబడాలి, ఇంకా అనేక మందికి పెట్టడానికి దేవుడు కృప చూపించలాగున ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇది ఆగిపోకూడదు, మరి ఇలా కొనసాగాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు 10-15 మంది మాత్రమే వస్తున్నారు. కనీసం రోజుకి ఒక 50 మందికైనా ఉదయకాల సమయంలో టిఫిన్ పెట్టాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకు మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య కొరకు మరి చాలామంది సహకరిస్తున్నారు. మరి వారందరూ దీవించబడాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, మరి దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడని. అలాగే మరి చాలా అనేక ప్రాంతాల నుంచి ఈ పరిచర్యకు సహకరించేవారు ఉన్నారు. మరి ఈ పరిచర్య ఇంకా జరగాలి, విస్తరించబడాలి. ఈ పరిచర్యకు సహకరించిన వారందరూ కూడా మరి ఆశీర్వదించబడాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ చక్కగా చిన్నపిల్లలు చక్కగా మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి వారు స్కూల్కి వెళ్ళినప్పుడు పరిచర్య మరి చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి పరిచర్య చేసేవారు కూడా కావాలి. మరి ప్రార్థన చేయండి పరిచర్య కొరకు పరిచర్య చేసేవారి కొరకు. మరి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నాకైతే ఆ విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి ఇంకా మరి పరిచర్య ఇంకా విస్తరించబోతుంది. మరి నిన్న మధ్యాహ్న కాల సమయంలో ఇంచుమించుగా ఒక 70 మందికి మరి భోజనం కూడా ఏర్పాటు చేసాం. భోజనం కూడా మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవుడే ఈ మా ఆశను తీర్చాలని, అలాగే ఈ ఆసరా ఫౌండేషన్ దేవుడు దీవించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అది జరుగుతుందని ఒక విశ్వాసంతో దీన్ని నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిచర్య కొరకు భారం కలిగి అందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు 13 మంది వచ్చారు. మరి అమ్మ 13ఏనా? 13 మంది వచ్చారు. కళ్ళు మూసుకోండి అమ్మ, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మరి ఈ బిడ్డలను మీరు ప్రేమించి సిద్ధపరిచిన ఆహారం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన, మరి నిన్నటి దినాన్న ఇదిగో తండ్రి ప్రభు, మరి మధ్యాహ్నం భోజనం పెట్టడానికి మీరు సహాయం చేశారు నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో మరి ప్రతిరోజు భోజనం పెట్టడానికి మీరు సహాయం చేయండి, కృప చూపించండి. ఇదిగో తండ్రి ఆసరా ఫౌండేషన్ మీరు ఆశీర్వదించండి. ఇక్కడ పరిచర్య చేసినటువంటి ఇదిగో మరి చిన్న బిడ్డలను దీవించండి. ఇదిగో మరి శృతిని బట్టి, దీవెనని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి. ఇదిగో ప్రభా, నా భార్య ఉదయాన్నే లేచి ఇదిగో మరి ఎంతమందికి టిఫిన్ వండుతుంది నాయన. ఇదిగో నా భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా భార్యకి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. ఇదిగో యొక్క ఆసరా ఫౌండేషన్ ని, అలాగే చర్చ్ కార్యక్రమాలని మీరు దీవించి ఆశీర్వదించమని, నాకు కూడా మీరు మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఫోటోస్